మొత్తానికి భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమానే రానే వచ్చింది పుష్ప టు ది రూల్. గురువారమే థియేటర్స్లోకి దిగింది. ముందు రోజు రాత్రి నుంచే పుష్ప టు హంగామా మొదలైంది. తొలి రోజు ఇండియాలోనే కాక ఇతర దేశాల్లో కూడా హౌస్ఫుల్ వసూళ్లతో సాగిన ఈ చిత్రం 2 రోజులకే అడుగుపెట్టింది. సినిమాకు ఉన్న హైప్ వైల్ రిలీజ్, టికెట్ల ధరలు, అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చూస్తే పుష్ప టు వసూలు పరంగా రికార్డులు నెలకొవడం ఖాయం అనిపించింది. ఆ అంచనాలకు తగ్గట్టే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టేసింది. ఏకంగా 280 కోట్లకు పైగా గ్రేస్ వసూళ్లతో RRR పేరింట ఉన్న ఆత్యాధిక తొలి రోజే వసూలు రికార్డును పుష్ప టు బద్దలు కొట్టేసింది. పుష్ప టుకు ఉన్న హైప్తో పాటు మిగతా అంశాలు కూడా చూసుకుంటే ఇదేం ఆశ్చర్యపరిచే విషయం కాదు. దీన్ని మించిన విశేషం ఇంకోటి ఉంది. హిందీలో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రగాను పుష్ప టు నిలవడం విశేషం. షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ గత ఏడాది 64 కోట్ల నైట్ వసూళ్లతో ఇండియాలో డే 1 అత్యధిక వసూళ్లతో సాధించిన హిందీ చిత్రంగా కొత్త రికార్డు నెలకొంది. ఈ రికార్డును ఒక సౌత్ మూవీ బద్దలు కొట్టడం ఒక చిన్న విశేషం కాదు. పుష్ప టు హిందీ వర్షన్ తొలి రోజు ఇండియాలో 67 కోట్ల నైట్ వసూళ్లతో రాబట్టింది. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు మొదటి హిందీలో నామమాత్రంగా రిలీజ్ అవుతున్నట్లు అనిపించింది. రిలీజ్ ముంగట ఏమాత్రం హైప్ లేదు, కానీ విడుదలైన తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ అంతా ఎగబడ్డారు. ఫుల్ రన్లో 80 కోట్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు పుష్ప టు హిందీ వర్షన్ తొలి రోజే 67 కోట్ల నైట్ కలెక్షన్లతో బాలీవుడ్కు పెద్ద షాక్ ఇచ్చింది. హిందీలో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు రావడం, అక్కడికి ప్రేక్షకులు వెళ్ళి చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫుల్ రన్లో 400 నుంచి 500 కోట్ల మధ్య కలెక్షన్ రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టు టికెట్ల రేట్లు బాగా తగ్గిస్తారని టాక్ అయితే వస్తుంది. ఈ శనివారం నుండి ఇది అమలు చేస్తున్నారట. సింగిల్ స్క్రీన్ల టికెట్లు 100 నుండి 150 వరకు, మల్టీప్లెక్స్ టికెట్లు 250 నుండి 295 వరకు ఉంటాయంటున్నారు.